హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్ లో కోళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా, ఎటువంటి వైరస్ అటాక్ అవ్వకుండా వాటికి ఇమ్యూనిటీ పవర్ పెంచి వాటిని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సమ్మర్ సీజన్ వచ్చేపాటికి కోళ్ళు మేతలు ఆటోమేటిక్ గా తగ్గించేస్తాయి. మనం కట్టేసిన పుంజులకి పట్టాలకి అయితే మార్నింగ్ ఈవినింగ్ వేస్తాం మేతలు. మధ్యాహ్నం పూటలు అసలు వేయకూడదు. ఎక్కువగా డైజెషన్ అయ్యే మేతలే పెట్టాలి. పెట్టినా సరే ఫ్రీ రేంజ్ లో తిరిగే వాటికైనా కట్టేసి మేపే పుంజులకైనా సరే ఎప్పుడు నీళ్లు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. రోజు కనీసం 2 to 3 times నీళ్లు చేంజ్ చేస్తూ ఉండాలి. కనీసం 2 సార్లు మార్చాలి. లేదంటే అలా మార్చుకుంటున్నా అంటే వాటర్ హీట్ అయ్యి ఫ్రీ రేంజ్ లో తిరిగి ఎక్కడన్నా తాగుతాయేమో, కానీ ఇలా కట్టేసిన పుంజులు అయితే ఇబ్బంది పడతాయి. వాటర్ ఎప్పుడు తాగుతూనే ఉండాలి. మేతలో తగ్గి వచ్చి తినడం వల్ల ఈ కోళ్ళలో విటమిన్స్, ప్రోటీన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. వాటిని మన అలా ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా మనం వాటర్ లోనే రకరకాల ఐటమ్స్ కలిపి ఇవ్వాలి. అందులో మెయిన్ వచ్చేసి ఇది ఓఆర్ఎస్ ఫ్రెండ్స్. ఇది ఓఆర్ఎస్ ప్యాకెట్ 25 రూపీస్. ఇది వచ్చేసి లోపల 5 pouches ఉంటాయి. ఓన్లీ పౌడర్ ప్యాకెట్. ఒక్కో పౌచ్ వచ్చేసి 4.4 grams ఉంటుంది. ఇది ఓన్లీ పౌడర్ ఫ్రెండ్స్. చాలా మంది ఫోటోలు చూపించిన ఇది లిక్విడ్ తీసుకొచ్చి ఇదే ఓఆర్ఎస్ అని వేస్తున్నారు. అది ఓఆర్ఎస్ కాదు, దాని కింద రాసి ఉంటుంది క్లియర్ గా. పౌడర్ పౌచ్ వచ్చేసి 200 ml కి ఒక పౌచ్ యూజ్ చేసుకోవాలి. నేనైతే 2 pouches వేస్తాను ఫ్రెండ్స్. వేసినప్పుడు అన్నిటికీ ఈ ప్యాకెట్ వచ్చేసి సిప్లాక్సిన్ వెటర్నరీ ఓరల్ పౌడర్ ఫ్రెండ్స్. ఇది లెక్సిన్ పౌడర్ అని కూడా అంటారు. ఇది బెస్ట్ యాంటీబయాటిక్ పౌడర్. నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. ఇది దొరకనప్పుడు నియోటెక్స్ వాడతాను. ఇది కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ ప్రెసెంట్. ఓఆర్ఎస్ కలిపిన వాటర్ లోనే ఈ సిప్లాక్సిన్ పౌడర్ కూడా కలిపి 2 మిక్స్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా ఒక రోజు ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత రోజు సబ్జా వాటర్ అనమాట. ఇలా సబ్జాలని 2 స్పూన్లు తీసుకుని ఇలా కొంచెం ఉబ్బేలాగా ఒక 1 hour నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ వాటర్ లో మిక్స్ చేసేసుకోవాలి. ఈ సబ్జాలు బాగా చలవ చేస్తాయి. ఈ సబ్జా గింజలతో పాటు బాగా పండిన నిమ్మకాయ ఒకటి తీసుకుని అది కూడా కలుపుతాము వాటర్ లో. ఎందుకంటే ఇది డైజెషన్ ఈజీగా అవుద్ది. ఇందులో సి విటమిన్ ఉంటుంది. ఈ తర్వాత వచ్చేసి ఇంకా బెస్ట్ యాంటీబయాటిక్ ఇది వచ్చేసి నేచురల్ పసుపు. ఇది కూడా ఇందులో మిక్స్ చేసి కోళ్ళకి ఇస్తాము. వాటర్ చూడండి, ఇవి మనం సిప్లాక్సిన్ వేసినప్పుడు వాటర్ ఇది తొట్టి ఖాళీ చేయలేదు అనుకుంటా. ఎంత థిక్ గా అయిపోయినాయో. ఇలాంటి వాటర్ వల్లే చాలా డేంజర్ అవుతాయి. ఇలాంటి వాటర్ అయితే ఈజీగా జబ్బులు వస్తాయి. ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ వాటర్ పోసేటప్పుడు తొట్టులు శుభ్రంగా కడిగి అప్పుడు వాటర్ పోయండి. లేదంటే మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని వ్యాక్సిన్ వేసినా ఉపయోగం ఉండదు. సమ్మర్ లో ఖచ్చితంగా కోళ్ళకు పెట్టే వాటర్ లో కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే అవి విటమిన్స్ డెఫిషియన్సీ వచ్చి ఈ బార్లన్నీ చనిపోతాయి. కొన్ని ఏమో వడదెబ్బ తగిలి కొన్ని చనిపోతాయి. అలా జరగకుండా మనమే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.